ఒక గొట్టంగాడు, ఒక ఉప్మా పెసరట్టుగాడు పిఠాపురంలో అభివృద్ధి ఎలా ఉందో చూడమని ఆహ్వానించాడు. మీరు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి చూసి మీరు మాట్లాడండి. ఆ ఆహ్వానాన్ని స్వీకరించి ఈ రోజు పొద్దున్న నుంచి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాను. శ్రద్ధలు పెట్టుకుని వచ్చాం. ఏమన్నా మా కళ్ళకు కనపడకపోతే కళ్ళలో అసలుకే కాకులు పొడుస్తున్నాయి అని అంటున్నారు కాబట్టి భూతద్దాలు పట్టుకుని వచ్చి ఇంచు పిఠాపురం మొత్తం చూసాం. కానీ ఎక్కడో కూడా అభివృద్ధి అనేది కనపడకపోగా అధికమైన భారంతో ప్రజలు పిఠాపురంలో బతుకుతున్నారు. సరే పిఠాపురం వచ్చాం కదా అని ఇక్కడ మా బ్రదర్ రాజశేఖర్ గారు వార్డ్ నెంబర్ 1 లో ఉంటే ఆయన్ని తీసుకుని వార్డ్ నెంబర్ కి మొత్తం వెళ్ళాం. తిరిగి చూసాం. ఎక్కడా కూడా డ్రైనేజ్ గాని, డ్రింకింగ్ వాటర్ గాని ఏ ఫెసిలిటీస్ లేకుండా చాలా దీర్ఘమైన స్థితిలో ప్రజలు బతుకుతున్నారు. అసలు రోడ్లన్న టాపిక్ మనం మాట్లాడుకోవాలి అవసరం లేదు. అసలు రోడ్లు ఎక్కడ ఉన్నాయని రోడ్ల గురించి మాట్లాడుకోవాలి మనం పిఠాపురంలో. తంగెలు ఉదయన్నయ్య ఇది నీ పరిదే అన్నయ్య. పవన్ కళ్యాణ్ ఇది కూడా మీ పరిదే. మా జగన్ అన్న అదేదో చెప్పాడు, అది ఆ మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మీకు కామెంట్ చేసింది కరెక్ట్ గా వచ్చేస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది 0. ఈ మాత్రం చూపించడానికి ఎందుకయ్యా నా దమ్ముంటే వచ్చేయని అంటారు. బుద్ధి జ్ఞానం ఉండదేట్రా మీకు? ఒరే ఉప్మా పెసరట్టుగా, ఒరే గొట్టంగా ఎందుకురా నన్ను రమ్మన్నావు? ఏ అభివృద్ధి జరిగిందిరా ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నెంబర్ 1, కానీ రాజకీయాల్లో మాత్రం 0. ఏదేమైనా నీ సినిమా ప్రమోషన్లు నువ్వు చేసుకో. ఓజీ శుభాకాంక్షలు.